నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు ఒక చాలా చారిత్రాత్మకమైన మరియు అత్యంత ప్రధానమైనటువంటి అంశాన్ని చర్చించడానికి మీ ముందున్నాను. ఈ నెల 4 తారీఖు నాడు, ఫిబ్రవరి 4, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటానికి ముగింపు పలికేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఎస్సీ ఉపవర్గీకరణ లేదా వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెక్కలు, ఈ వర్గీకరణ చేయబోయేటువంటి పద్ధతి, తర్వాత ఆ వర్గీకరణకు అనుసరించేటువంటి రోస్టర్ పద్ధతి గురించి కూడా సవివరంగా అసెంబ్లీ సాక్షిగా వివరించడం జరిగింది. క్విక్‌గా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, ఆ రోస్టర్ పాయింట్ వాళ్ళు వివరించినది ఏమిటి? దానివల్ల నష్టాలు, లాభాలు ఏమిటి అనే దాని మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్ కులాల జనాభాను 52,17,684గా నిర్ధారించి, ఈ 52,17,684 జనాభాను 3 సమూహాలుగా లేదా గ్రూపులుగా విభజించడం జరిగింది. అందులో గ్రూప్ 1 వచ్చేసి గ్రూప్ 1లో దాదాపు 15 ఎస్సీ కులాలను చేర్చి దాన్ని గ్రూప్ 1గా నిర్ధారించినారు. ఆ 15 సమూహాల యొక్క జనాభా సంఖ్య ఎంత అంటే 1,71,625. ఈ 1,71,625 జనాభాకు 1% రిజర్వేషన్‌లని అంటే 15%లో 1% ఆ గ్రూప్ 1కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 అనేటువంటి సమూహాలు దాదాపు 18 కులాలను ఆ గ్రూప్ 2లో చేర్చి 32,74,377 జనసంఖ్యగా నిర్ధారించి వారికి రా వచ్చేటువంటి శాతం 9% అని నిర్ధారించడం జరిగింది. అట్లాగే చివరిది గ్రూప్ 4 గ్రూప్ థర్డ్‌గా గుర్తించారు. దాన్ని 17,71,682 జనసంఖ్యగా గుర్తించి మొత్తం జనాభా శాతంలో వాళ్ళు 5% ఉన్నట్టు నిర్ధారించి 5% రిజర్వేషన్‌ని విభజించడం జరిగింది. అంటే మొత్తం 15% 1% అత్యధిక వెనుకబడినటువంటి సమూహాలకు 1%, 9% కొంత మెరుగైన అభివృద్ధి సాధించినటువంటి వాళ్ళని రెండో గ్రూపు, అత్యంత అభివృద్ధి చెందినటువంటి గ్రూప్‌గా గుర్తించబడిన మూడో గ్రూప్‌కు 5%గా నిర్ధారించామని చెప్పారు. అంతేకాకుండా విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో సాధారణంగా ప్రభుత్వాలు అనుసరించేటువంటి రోస్టర్ పాయింటు అంటే ఉద్యోగ నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించడం కోసం కావచ్చు, లేదా భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి ఆర్టికల్ 15, 16 ప్రకారము లేదా ఎస్సీలకు సంబంధించిన ప్రత్యేకమైన అవకాశం ఆర్టికల్ 341, ఎస్టీలకు సంబంధించి అయితే ఆర్టికల్ 342 ప్రకారము మొత్తంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రభుత్వాలు ఈ రోస్టర్ పాయింట్‌ను నిర్మాణం చేస్తాయి. అయితే ఈ ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఈ రోస్టరు విధానాన్ని ఇప్పుడు ఈ చెప్పబడ్డటువంటి ఈ 3 సమూహాలకు ఎట్లా విభజించారనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. గ్రూప్ 1 ఏదైతే 15 కులాలు ఉన్నాయో, అత్యంత వెనుకబడిన కులాలుగా ప్రభుత్వం చెప్పబడుతున్న అత్యంత వెనుకబడిన కులాలకి 15 కులాలకి 1% రిజర్వేషన్ ఇచ్చి, ఎస్సీలకు సంబంధించినటువంటి 100 రోస్టర్ పాయింట్‌లో ఎస్సీలకి కేటాయించబడ్డ రోస్టర్ పాయింట్‌లో ఏడవ స్థానాన్ని, ఏడవ వరుస సంఖ్యను వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ ఏడవ నంబరు ఏమిటనంటే ఎస్సీ జనరల్ అంటే ఎస్సీ కులాలకు సంబంధించిన స్త్రీలు గాని, పురుషులు గాని ఆ ఉద్యోగ అవకాశాన్ని పొందడానికి అర్హులని దాని అర్థం.
బహుశా ప్రభుత్వ ఉద్దేశము ఈ 3 సమూహాల్లో ఒకసారి విద్యా, ఉద్యోగ మరియు ఇతర సంక్షేమ పథకాలను అందుకోవడంలో ముందు లేక ముందున్నటువంటి 2 సమూహాలను కాదని, అత్యంత వెనుకబడినటువంటి ఈ సమూహానికి జనరల్ అవకాశాన్ని కేటాయించినట్టుగా మనం అర్థం చేసుకుంటే, ఆ యొక్క నిర్ణయాన్ని మనం స్వాగతించవలసిందే. అట్లాగే కొంత మెరుగైనటువంటి అభివృద్ధి సాధించిన సమూహాలుగా గ్రూప్ 2, ఈ గ్రూప్ 2లో ప్రధానంగా మనకు షెడ్యూల్ కులాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అధిక జనాభా కలిగినటువంటి మాదిగ మరియు మాదిగ సమూహంతోని సాంస్కృతికంగా, సామాజికంగా అనుబంధం ఉన్నటువంటి 18 కులాలకు సంబంధించిన సమూహాన్ని గ్రూప్ 2గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ యొక్క సమూహం యొక్క జనసంఖ్య 9% కాబట్టి 9% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 9%కి వాళ్ళు ప్రభుత్వం నిర్ధారించినటువంటి రోస్టర్ పాయింట్స్ ఏంటంటే 2, 16, 27, 47, 52, 66, 72, 84, 97. రెండో వరుస సంఖ్య 2కు వచ్చేటువంటిది ఏంటంటే రోస్టర్ పాయింట్‌లో ఏ సమూహానికి సంబంధించినైనా అది ఎస్సీలకైనా, ఎస్టీలకైనా లేదా జనరల్ అయినా, ఓబీసీలోనైనా మొదటి ప్రాధాన్యత 33% రిజర్వేషన్స్ వుమెన్‌కి కేటాయించుకున్నాం కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారము మొదటి ప్రాధాన్యత ఏ సమూహంలోనైనా వుమెన్‌కు పోవాలి కాబట్టి, ఈ రెండో గ్రూప్‌గా గుర్తించబడ్డటువంటి మాదిగ దాని సాంస్కృతికంగా, సామాజికంగా దాంతోని అలైడ్ ఉన్న సమూహాలకు కేటాయించిన రోస్టర్ పాయింట్‌లో రెండో పాయింట్ వుమెను, 16 పాయింట్ జనరలు, 27 పాయింట్ జనరలు, 47 పాయింట్ వుమెను, 52 పాయింట్ జనరలు, 66 పాయింట్ వుమెను, 72 పాయింట్ జనరలు, 87 వుమెను, 97 జనరల్ కింద రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ పాయింట్ ఆ రెండో సమూహానికి సంబంధించి గ్రూప్ 2 సమూహానికి సంబంధించి నిర్ధారించడం జరిగింది. అట్లాగే గ్రూప్ 3లో ఉన్నటువంటి ఈ గ్రూప్ 3లో అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజా రాసులు ఎవరంటే మాలలు ఉన్నారు. వీళ్ళ జనాభా శాతం 5%గా ప్రభుత్వము నిర్ధారించుకొని 2011 లెక్కల ప్రకారము 22 పాయింట్ అది రోస్టర్ పాయింట్‌లో భాగంగా 22 వరుస సంఖ్య వుమెన్ కిందకొస్తది. 41 జనరలు, 62 జనరలు, 77 జనరలు, 91 జనరల్. అంటే 9% ఉన్న దగ్గర వుమెన్‌కి ప్రధానంగా 3 అవకాశాలు వస్తున్నాయి. మిగతా దగ్గర జనరల్ అవకాశాలొస్తున్నాయి. 5 స్థానాలు కేటాయించబడ్డ మూడవ సమూహానికి ఒక్క వుమెను, 4 జనరల్ వస్తున్నాయి. ఇది చూడడానికి పారదర్శకంగా, చూడడానికి సాధారణంగా రోస్టర్ పాయింట్ యొక్క అలొకేషన్ ఇంతకంటే భిన్నంగా చేయడానికి లేదు వాస్తవానికి. అది ఉద్యోగ నియామకాల్లో సర్వసాధారణంగా ప్రభుత్వాలు పాటించేటువంటి రోస్టర్ పాయింట్‌కి సంబంధించినటువంటి పాయింట్స్ ఇవి. అంటే ఈ మొత్తం 100 రోస్టర్ పాయింట్‌ల్లో ఈ వరుస సంఖ్యలో వచ్చేటువంటివి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్. అంటే దాని అర్థం ఏందంటే, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో ఏదైనా ఒక డిపార్ట్మెంట్‌లో 100 ఉద్యోగాలేస్తే, ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి రోస్టర్ పాయింట్ వచ్చేసరికి ఖచ్చితంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సమూహాల నుంచే ప్రతినిధులను ఉద్యోగస్తులుగా తీసుకోవాల్సినటువంటి అనివార్యత ప్రభుత్వాలకు ఉంటదని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్దేశించినటువంటి స్థానాలివి. అయితే ఇవాళ ప్రధానమైన విషయం మీతో చర్చించదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఈ 15% రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్లని 3 సమూహాలుగా విభజించి ఈ రోస్టర్ పాయింట్ ఏశారు. అయితే ఇవాళ రేపు రాబోయే ఒకవేళ ఈ ముసాయిదా బిల్లు చట్టంగా మారిన తర్వాత
మరి ఈ రోస్టర్ పాయింట్‌ని ఇదే రకంగా మనం గనక పాటించవలసిన అనివార్యత ఏర్పడితే, ప్రధానంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి అంటే మాల అలైడ్ సమూహాలుగా ఉన్న ఇతర సమూహాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఆ మేరకు వాళ్ళకి నష్టం జరిగేటువంటి అవకాశం అయితే చాలా మెండుగా, చాలా ఎక్కువగా ఉంది అనేది మాత్రం నాకు అర్థమైతుంది. ఇప్పుడు గ్రూప్ 1 15 కులాలు, వాళ్ళ జనసంఖ్య 1,71,625 కాబట్టి 1% అందులో ఏడో రోస్టర్ పాయింట్‌ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంటే ఏంది? ఉదాహరణకు 10 ఉద్యోగాలు గనక గవర్నమెంట్ అడ్వర్టైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేయాలనుకున్నప్పుడు 10 స్థానాలను ప్రతి ఉద్యోగాలకు అవకాశం ఉన్నప్పుడు, ఏడవ ఉద్యోగము ఎస్సీలలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి ఆ 15 సమూహాలకు కేటాయించబడ్డటువంటి ఆ 1%లో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండడానికి ఆస్కారం ఉంది. అర్హత ఉంటే. విద్యాపరంగా గావచ్చు, ఏదైనా పర్టిక్యులర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగానికి కావాల్సినట్టు అర్హతలు ప్రభుత్వం నిర్ణయించిన గనక, ఆ సమూహం నుంచి ఎవరున్నా గూడా స్త్రీలున్నా, పురుషులున్నా ఖచ్చితంగా ఏడవ రోస్టర్ పాయింట్ ప్రకారము వాళ్ళకి అవకాశాలు పోవడానికుంది. అట్లాగే 10 ఉద్యోగాలు ప్రకటించినా కూడా, రెండవ సమూహమైనటువంటి గ్రూప్ 2లో రెండో సమూహంలో అది ఎస్సీ వుమెన్. అంటే ఇక్కడ రెండో గ్రూప్‌లో ఎవరొస్తున్నారు? మాదిగ, దాని అలైడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అంటే రెండవ స్థానంకి సంబంధించినటువంటి అవకాశం. అంటే 2 పోస్టులేసినా గూడా, ఒక పోస్టు జనరల్ వుమెన్ అయితది ఫస్ట్ వన్. రెండోది ఎస్సీ వుమెన్ అన్నప్పుడు, ఎస్సీ మాదిగ లేదా ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి ఇతర కులాలు ఎవరున్నా ఎలిజిబుల్ ఉన్నా కూడా, వుమెన్ స్థానము ఎస్సీలకు సంబంధించిన అంటే మాదిగ, ఇతర సమూహాలకు సంబంధించిన ఈ గ్రూప్ 2లో పొందుపరచబడ్డటువంటి 18 కులాలలో నుంచి వచ్చిన ఎవరైనా ఆ సంబంధిత ఉద్యోగానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉండి, అందులో విదిన్ ద ఆ 18 కులాలలో మెరిటోరియస్‌గా ఉన్న వుమెన్ తప్పకుండా సెలెక్ట్ కావడానికి, ఉద్యోగం పొందడానికి, లేదా విద్యా అవకాశాలు పొందడానికి అవకాశం చట్టబద్ధంగా ఉంటది. ఇవాళ ఒక ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ముందు, లేదా సమాజం అంతా కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. సాధారణంగా మనకు బా తెలంగాణకు పరిమితమై ఆలోచించినప్పుడు ఆర్టికల్ 371 ప్రకారమే మన ఉద్యోగ నియామకాలు, తర్వాత విద్యా అవకాశాలు గూడా వస్తున్నాయి. అది మనకు చట్టం కల్పించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకమైన వెసులుబాటు. మరి గ్రూప్ 3లో ఉన్నటువంటి అంటే గ్రూప్ 3 ఇక్కడెవరు? తెలంగాణలో ఈ చట్ట ప్రకారం ఒకవేళ ఈ చట్టం అయితే మాలలు, దాని అనుబంధంగా ఉన్న లేదా దాంతోని సామాజికంగా, సాంస్కృతికంగా అనుబంధంగా, చారిత్రకంగా అనుబంధంగా ఉన్న సమూహాలు. ఈ మొత్తం దాదాపు 26 సమూహాలున్నాయి. ఈ 26 సమూహాలకు 22 పాయింట్ రోస్టర్ పాయింట్ వస్తుంది. అంటే దాదాపు ప్రభుత్వము ఇక నుంచి ఇది చట్టమైన తర్వాత ప్రకటించేటువంటి ఉద్యోగ నియామకాలలో 22, 21 ఉద్యోగాల కంటే ఎక్కువ. అంటే 22 ఉద్యోగాలు మినిమమ్ 22 ఉద్యోగాలు ఉంటే తప్ప, మినిమమ్ 22 స్థానాలు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉంటే తప్ప, లేదా ఏదైనా సంక్షేమ పథకానికి సంబంధించిందైనా గూడా 22 మందికి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఈవెన్ గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వాలు కల్పించేటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలైనా 20 స్థానాల కంటే మించి అవకాశం ప్రభుత్వం నిర్దేశిస్తే తప్ప, ఈ 22 పాయింట్ రాదు. మరి అట్లాంటప్పుడు ఇక్కడొక విషయాన్ని సమాజానికి, మేధావుల దృష్టికి, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి వినమ్రంగా తీసుకురాదలుచుకున్నాను. ఇక్కడ ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితొచ్చినప్పుడు సాధారణంగా అయితే ఏంటంటే రోస్టర్ పాయింట్ ఎట్లా వస్తే దాన్ని అట్లా అప్లై చేసినాం. దీనిలో ఏం రాజకీయాలు జరగలేదు. దీనిలో ఏం అన్యాయం ఎవరికి కావాలని ప్రభుత్వం గూడా పనిగట్టుకొని చేయలేదు అనేటువంటి ఆలోచన వస్తది. సాధారణంగా ఆలోచిస్తే ఆ ఆలోచన కరెక్టే. కానీ సాధారణ ఆలోచనను కాస్త కొంత సున్నితంగా, కొంత హేతుబద్ధంగా, కొంత న్యాయబద్ధంగా, కొంత ధర్మబద్ధంగా ఆలోచిస్తే 10 కంటే ఉద్యోగాలు తక్కువ ఉండి, 20 కంటే ఉద్యోగాలు తక్కువ ఉన్న దగ్గర ఈ మూడో గ్రూప్‌కి సంబంధించినటువంటి 26 సమూహాలు అవకాశాలు నిరాకరించబడడము.
అది రాజ్యాంగబద్ధంగా చూసినా, ఆర్టికల్ 347 ప్రకారం చూసినా, అంతెందుకు మొన్న సుప్రీం కోర్టు ఆగస్టు 1 తారీఖు నాడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో 2024 ఆగస్టు 1 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్లను ఆయా రాష్ట్రాలలో అవసరం అనుకుంటే ఆయా స్థానిక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని చెప్పినటువంటి జడ్జిమెంట్‌లో కూడా ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే దాన్ని ముఖ్యంగా ఒక్క 2 వాక్యాలు మీకు చదివి వినిపించాలి ఈ సందర్భంగా. అది ఎందుకంటే ఇది తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేను సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో ప్రధానంగా 124 పేజ్ నంబరు మొదటి పేరాలో ఉన్నటువంటి ఒక 4 వాక్యాలు చదివి వినిపించదలుచుకున్నాను. ఒకటి, ద కాస్ట్ క్లాసిఫైడ్ యాస్ ద షెడ్యూల్డ్ కాస్ట్ must be given the opportunity to secure the benefit. If not, the provision would become odious for their purposes అని ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? షెడ్యూల్ కులాలుగా గుర్తించబడ్డటువంటి ఏ ఒక్క సమూహం కూడా ప్రభుత్వాలు కల్పించేటువంటి విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాలలో ఏ సందర్భంలోనైనా వాళ్ళకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన కనీస అవకాశాలను కోల్పోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని దాని అర్థం. ఇవాళ రోస్టర్ పాయింట్ ఇలా ఇప్పుడు నేను ఇందాక వివరించినట్టు ఇచ్చినట్టు ఒకవేళ అలా ఉంటే ఇలా ప్రభుత్వం ఆలోచించవలసింది ఏంటంటే, మేము చట్టబద్ధంగా రోస్టర్ పాయింట్ ప్రకారం విభజన చేసినాము, మా పని అయిపోయిందని చేతులెత్తేస్తే అది మాలలతో పాటు ఉన్నటువంటి ఇతర 25 సమూహాలకు అన్యాయం చేసినట్టే అయితది. కాబట్టి ఎక్కడెక్కడైతే 20 పోస్టుల కంటే తక్కువ పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలను లేదా ప్రభుత్వ రంగంలో కల్పించేటువంటి విద్యా అవకాశాలు లేదా ప్రభుత్వాలు సంక్షేమంలో భాగంగా, అభివృద్ధిలో భాగంగా, సంక్షేమంలో భాగంగా 20 స్థానాల కంటే ఎక్కడెక్కడైతే తక్కువ అవకాశాలను కల్పిస్తున్నారో అక్కడ ఈ 22 రోస్టర్ పాయింట్ కంటే వేరే రోస్టర్ పాయింట్‌ను అది వుమెన్‌దైనా పర్వాలేదు. ఉదాహరణకు గ్రూప్ 2లో 16 రోస్టర్ పాయింట్ ఉంది. 27 రోస్టర్ పాయింట్ ఉంది. 27 అంటే 22 కంటే ఎక్కువ కాబట్టి రెండో రోస్టర్ పాయింట్ ఎట్లాగో మాదిగ మహిళలకు పోవాల్సిందే న్యాయంగా పోనీయండి. ఏడవ పాయింట్ అత్యధిక వెనుకబడిన వాళ్ళున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. మనం స్వాగతించాలి. నేను కూడా స్వాగతిస్తున్నా. బట్ 10 స్థానాలు ఉన్నప్పుడు ఎట్లాగో మూడవ గ్రూప్‌కు రావట్లేదు. కనీసము 20 స్థానాలు లేకపోయినా 10 కంటే 15, 16 ఆ స్థానాలు ఉన్నప్పుడైనా 20 లోపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోస్టర్ పాయింట్ అది 2 కేటాయిస్తారా? లేదా 16 కేటాయిస్తారా? ఖచ్చితంగా మూడో గ్రూపు కేటాయించవలసిందే. ఎందుకంటే కనీసం ఒక్కొక్క అవకాశం అయినా మొదటి గ్రూప్‌కి ఒక అవకాశం ప్రభుత్వం ఇస్తుంది. రెండో గ్రూప్‌కు అది వుమెన్ రూపంలోనో లేదా జనరల్ రూపంలో అవకాశం ఇస్తుంది. మూడో గ్రూప్‌కు 20 కంటే పొజిషన్స్ తక్కువ ఉన్నప్పుడు కనీసం ఒక అవకాశం ఇవ్వకుండా నిరాకరించడం అనేది అది ఏ రకంగా కూడా న్యాయమైనటువంటిది కాదు. అది ఏ రకంగా కూడా ధర్మబద్ధమైనది కాదు. అది ఏ రకంగా కూడా ఈవెన్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కూడా అది చట్ట సమ్మతిని పొందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ రోస్టర్ పాయింట్ల విషయంలో కూడా ఎందుకంటే రాను రాను ఉద్యోగాల యొక్క కల్పన రాను రాను తగ్గిపోతుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్ 371 ప్రకారం చూసుకుంటే మీనియల్ జాబ్స్‌గా గుర్తించబడి అంటే గ్రూప్ 4, గ్రూప్ 3 ఉద్యోగాలు కావచ్చు. లేదంటే గ్రూపు 2 ఉద్యోగాలు కావచ్చు. లేదంటే ఇతరతర ఉద్యోగాలు కొంత సంఖ్య కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, టీచర్ ఉద్యోగాలు కావచ్చు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు వందలలో, వేలలో కనపడతాయి. ఉదాహరణకు టీచర్ ఉద్యోగాలైతే జిల్లా స్థాయిలో జరిగేటువంటిది. అందులో మళ్ళా సబ్జెక్ట్ వైస్‌గా పోయినప్పుడు 6, 7, 10 ఇలా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో
మొన్న రిక్రూట్ చేసినటువంటి రిక్రూట్‌మెంట్‌లో గూడా జిల్లాల వారీగా సూక్ష్మంగా చూస్తే ఎక్కడ గూడా డబుల్ డిజిట్ దాటినటువంటి సంఖ్య చాలా తక్కువ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఎవరికి గూడా అన్యాయం జరగద్దు కాబట్టి, గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలలో కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే, వాళ్ళకి రావాల్సినటువంటి కనీస ఒక్క అవకాశాన్ని గూడా కల్పించకుండా పోతే, మరి చేయబోయేటువంటి వర్గీకరణ చట్టంలో లోపం ఉన్నట్టే అయితది కదా! కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, ఈ రాష్ట్రంలో వర్గీకరణ కావాలి. ఎవరి అవకాశాలు మాకొద్దు. మా అవకాశాలు ఎవరు తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి పదే పదే కృష్ణమాదిగ అన్నగారు చెప్తుంటారు. వారు గూడా ఆలోచించాలి. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ మొత్తం అధికార యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సున్నితమైన, ఈ సూక్ష్మమైన అంశాన్ని గూడా అంతే జాగ్రత్తగా, అంతే పారదర్శకంగా దీన్ని పరిశీలించి, ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అనేటువంటి ఒక పారదర్శకమైనటువంటి, ఒక ఆదర్శప్రాయమైనటువంటి, ఒక ప్రజాస్వామిక సూత్రబద్ధంగా ఈ రోస్టర్ పాయింట్ విధానంలో కొన్ని మార్పులు, చేర్పులు చేర్చి అన్ని సమూహాలకు మొదటి దఫా అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. దీని ద్వారా ఎవరి అవకాశాలు ఎవరికి రాకుండా గూడా జాగ్రత్త పడవచ్చు. ఉదాహరణకు 20 లోపు అవకాశాలున్నాయనుకోండి. 10 లోపు ఉంటే ఎట్లాగూ మూడో గ్రూప్‌కి రావట్లేదు. కానీ అట్‌లీస్ట్ 20 లోపు ఉంటే రెండో పాయింట్ గాని, లేదా 16 పాయింట్ గాని తప్పకుండా మూడో సమూహానికి కేటాయించవలసిన అనివార్యత ఉంది. అట్లా కేటాయించినప్పుడు అవసరం అనుకుంటే ఇక్కడ ఏ రోస్టర్ పాయింట్ అయితే రెండవ గ్రూప్‌లో ఉన్నటువంటి దగ్గర మూడో గ్రూప్‌కి కేటాయిస్తున్నామో, అదే రోస్టర్ పాయింట్‌ను మూడో గ్రూప్ నుంచి నెక్స్ట్ టర్మ్‌లో తీసుకోవచ్చు. అట్లా తీసుకునేటువంటి వెసులుబాటు ఈ రోస్టర్ పాయింట్‌లో ఆ మేరకు కొత్త నిర్వచనము, కొత్త డెఫినిషను, కొత్త అవగాహన, కొత్త చట్ట నిర్మాణము ఆ మేరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. లేదంటే రాను రాను ఎక్కడెక్కడైతే సంఖ్య తక్కువ ఉంటదో అక్కడ ఈ ము ఈ గ్రూప్ ఏదైతే ఉందో మూడో గ్రూపు నష్టపోయేటువంటి అవకాశం ఉంటది. ఆ నష్ట నివారణ కోసం అన్ని విధాల ప్రయత్నం చేయవలసినటువంటి అవసరము ప్రభుత్వానికుంది. చట్ట నిర్మాణానికి సహకరించేటువంటి ముఖ్యంగా చట్టాలు ప్రభుత్వం పేరు మీద అయితున్నా గూడా, చట్టాల నిర్మాణాలు డ్రాఫ్టింగ్ చేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళు, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళు, ఈ మొత్తం పరిపాలన వ్యవస్థలో చాలా తెర వెనుక ఉండి, మొత్తం పనిచేసేటువంటి ఈ కార్యనిర్వాహక రంగంలో ఉన్నటువంటి పెద్దలందరూ గూడా కొంత ప్రజాస్వామిక స్ఫూర్తితోని ఆలోచించవలసిన అవసరం ఉంది. లేదంటే మాలలకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. అలా నష్టం చేస్తే మళ్ళీ ఏదో ఒక రూపంలో దీని మీద మళ్ళీ ఇంకొక న్యాయపరమైనటువంటి వాదన, ప్రతివాదాలు జరిగే ఆస్కారం ఉంది. మళ్ళీ ఆ చిన్న అంశంతోని మళ్ళీ ఒక కుంపటి, మళ్ళీ ఒక ఉద్యమం, మళ్ళీ ఒక పోరాటం, మళ్ళీ ఒక సంఘాలు ఇలా ఎంతకాలము ఈ దళితులు వాళ్ళలో వాళ్ళు ఎస్సీలు కొట్టుకొని, లేపోతే వాళ్ళలో వాళ్ళు సంఘర్షణ పూర్వకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని, అనేక కలిసి పనిచేయవలసిన అనేక ఆహ్, అవసరాలను కూడా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతది కాబట్టి, ఈ అవకాశము ఇట్లాంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఈ కుట్రలు చేయకూడదని జెప్పేసి అటు ప్రభుత్వానికి కోరుతూ, ఈ రోస్టర్ పాయింట్ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని సమూహాల నుంచి అటు మాదిగ మేధావులు గావచ్చు, ఇటు మాలలకు సంబంధించిన వాళ్ళు గావచ్చు, లేదా ఈ సమస్యను కొంత సమస్యాత్మకమైన ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని మంచి మనసుతోని ఆలోచిస్తున్న మేధావులు, ప్రభుత్వాలు, అధికార పార్టీ, ప్రతిపక్షాలు అందరూ ఆలోచించి ఇట్లాంటి అంశాన్ని కొంత సమయస్ఫూర్తిని వ్యవహరించి ఒక ప్రజాస్వామిక దృక్పథంతోని పరిష్కరించేటువంటి పరిష్కార మార్గాలు న్యాయంగా వెతకాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రతిపాదన మీ ముందు పెడుతూ, ఈ వీడియో చూసినటువంటి మిత్రులు నేను పెట్టినటువంటి ప్రతిపాదనలో ఏమైనా లోపాలుంటే సవరించి, దీనొక ఏదో కావాలని పెట్టినటువంటి అంటే చెప్తున్నటువంటి అభిప్రాయంగా తీసుకోకుండా, ఈ ప్రతిపాదనలో ఇంతకంటే మెరుగైన ప్రతిపాదన ఏదైనా ఉండి, 3 సమూహాలకు ఎవరికి కూడా నష్టం జరగకుండా ఇంతకంటే మెరుగైన ప్రతిపాదన పెడితే గూడా నేను మనస్ఫూర్తిగా వాటిని స్వాగతిస్తానని
లేని పక్షంలో మూడో వర్గానికో, రెండో వర్గానికో ఎవరికి అన్యాయం జరిగినా ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా తప్పకుండా ప్రభుత్వాన్ని నిందించవలసి వస్తదని జెప్పేసి తెలియజేస్తూ సెలవు.